హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రామ్ సబోలో జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ రామ్ ఆర్ వికీ. రైట్ రైట్. సో ఈరోజు వాన పడింది. సో రైడ్లో ఏం రాలేదు మార్నింగ్ ఆఫీస్ నుండి వచ్చే టైంలో. కానీ ఏదైనా ఒక వీడియో చెప్పాలి, టాపిక్ తీసుకోవాలి కదా. సో అట్లా అని చెప్పి పాస్ట్ టైం జరిగిన ఒక టాపిక్ తీసుకుంటా. అది చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది అండ్ మన అబ్బాయిలకు చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్. సో టాపిక్ ఏంటంటే, ఇట్లనే ఒకసారి ఈవినింగ్ టైంలో ఒక రైడ్ పడింది. ఆఫీస్ అయిపోయినట్టుంది అమ్మాయి, అప్పటి నుంచి జాబ్ చేయట్లే. ఊబర్ వేస్తున్నా, ఊబర్లో రైడ్ పడింది. అక్కడ నుండి అమ్మాయి చూడటానికి సూపర్ కేక్ ఉన్నది. సరే రైడ్ పడింది, తీసుకొని వెళ్తుంటే ఇంకో 1 km అట్లా ఉందనంగా అమ్మాయి కాల్ వచ్చింది. చెప్పురా. లేదండి బేబీ, వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా. సరే నేను టేక్ చేస్తా సంథింగ్. వాళ్ళు లవర్స్ అనుకుంటా, ఏదో మాట్లాడుకుంటారు. ఓకేలే సరే, ఏదో మాట్లాడుకుంటారు, అయిపోయింది. సరే బేబీ నేను ఉంటా మరి, ఇల్లు వచ్చింది, చాలా టైర్డ్గా ఉన్నారా, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అని స్టాప్ వచ్చింది. అక్కడ నేను ఆపిన, అమౌంట్ కొట్టింది, వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. దీంట్లో ఏంది బ్రదర్ మీరు అనుకోవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, స్టాప్ వచ్చింది హోయో హోటల్ ముందు. ఆ అమ్మాయి హోయో హోటల్కి పోయింది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుకుంటా, సరే బేబీ స్టాప్ వచ్చింది, లవ్ యూ చెప్పినాడు, సరే లవ్ యూ టూ రా, మిస్ యూ అని చెప్పింది. అదే పోయే రూమ్ పోయింది. అంటే చూసుకోండి, ఆల్రెడీ ఆ పిల్లకి లవర్ ఉన్నాడు, అయినా సరే వేరే వాళ్ళతో ఇల్లు వచ్చేది మేబీ మమ్మీ వాళ్ళు చూసుకో బాగుందని హోయ్ హోటల్ పోయింది. సరే దీన్ని పక్కన పెడదాం. సరే ఇప్పుడు నీకు నీడ్స్ ఉన్నాయి కావచ్చు పిల్ల, అమ్మాయిలకు నీడ్స్ ఉంటాయి. నీడ్స్ ఉంటే నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు కదా, అని పిలిపించుకో, ఆతను ఆడి చేసుకో. అని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు. అని ఇట్లా చీట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? సరే నీకు నీడ్స్ ఉన్నాయి, వాటితో సాటిస్ఫైడ్ అవ్వలేకపోతున్నావు అనుకో, ఇన్ కేస్ యూ చూస్ బెటర్ వన్, రైట్? నీకు ఎలా పెళ్లి కాలేదు కదా, వాడితో అయితే నీకు పెళ్లి కాలేదు కదా. అరే వద్దురా బాబు, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ అని ఏదో మాట వాడికి చెప్పేసి, బ్రేకప్ చెప్పేసి నీకు నచ్చినందుకు పోవచ్చు కదా. అనవసరంగా వాడికి ఆశలు రేపి రేపు రోజు నీ విషయం వాడికి వెళ్తే పరిస్థితి ఏంది? పిల్లాడు సత్తాడు పాపం. సో బ్రదర్స్, బీ కేర్ఫుల్. అండ్ గర్ల్స్, అందరు ఇలా లేరు, కానీ కొందరు మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు. సో అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే. ఎందుకంటే అబ్బాయిలు ఏం పరిస్థితులు కాదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 గంటల 3 మెయింటైన్ చేసిన చాలా మంది ఉన్నారు. సో ఎలా మీరు లవ్లో ఉన్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం అండ్ అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటివి మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇన్ కేస్ జరిగి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తెలిస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పలేము. ఎందుకంటే సో బాయ్స్ మనమైతే చాలా కేర్ఫుల్గా ఉందాం. ఎందుకంటే ఒక అబ్బాయి మనకు తెలుసు, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎంత సీరియస్గా ఉంటామో, ఎంత సిన్సియర్గా ఉంటామో. అందు గురించి నేను చెప్తున్నా, ఇన్ కేస్ మీకు ఒక లవర్ ఉంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏదో లవ్ చేస్తున్నాం, చాట్ చేస్తున్నాం, ఫోన్ మాట్లాడుతున్నాం, లాంగ్ డిస్టెన్స్ లేకపోతే దగ్గర డిస్టెన్స్ అని కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో ప్రైవసీ. లవ్ చేస్తుంది కదా, లవ్ యాక్సెప్ట్ చేసిందంటే కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటిది లవ్? ఓకే, ఇందులో ఈ రోజుల్లో లవ్లో ఇలా చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే జస్ట్ ఫర్ లవ్, నో మ్యారేజ్, ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్, లేకపోతే బెస్టీ విత్ బెనిఫిట్స్, అండ్ వన్ టైం ఉన్నాయి కదా వీడియోలో ఎంతమంది లేరు అంటే వన్ టైం బ్యాట్స్మెన్, అంతే. ఇలా చాలా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు లవ్ చేసుకొని ఖచ్చితంగా కలిసి ఉందాం, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా తెలుసుకోండి. అందులో ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. అనుమానపడతాను అంటే ఖచ్చితంగా పడతాడు. వాడు నేను చేసుకోవాలనుకుంటాను, వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి నీ గురించి వాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నిన్ను సెక్యూర్గా అండ్ సేఫ్గా చూసుకోవడం కోసం ప్రతి ఒక్కటి చేస్తారు. సో దాన్ని నువ్వు అనుమానపడతాడు అది అని అనుకుంటే చాలా తప్పు. ఓకేనా? సరే అన్న, ఇక వీడియో అయితే ఇది ముచ్చట. సో పాపం ఆ బ్రదర్ పాప ఆయన అయితే మస్తు బుగ్గాన్ చేసింది. మరి ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారో లేకపోతే పోయిలో తెలియదు. సో ఇలాంటివి మాత్రం ఇంకా జరుగుతున్నాయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే సిటీకి వచ్చి, పల్లెటూరు నుండి సిటీకి వచ్చి అందరు ఇట్లుంటారు అంటాను, కానీ కొందరు అయితే ఇట్లా ఉన్నారు. సో బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే రైట్ మరి, ఓకేనా? జై హింద్ అండ్ జై శ్రీరామ్.